హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ప్రస్తుతం మనం శ్రీ సత్య జానకి దుర్గా నర్సరీ కడియంలో ఉన్నాము. సో ప్రస్తుతం చూడొచ్చు, మనకు చాలా రకాల ఫ్లవర్స్ ఇక్కడ కనపడుతుంటాయి. ఇది వరకు మనం గిఫ్ట్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మొక్క మనం గిఫ్ట్ ఇవ్వడం వల్ల చాలా మంచి విషయంగా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే అలాంటి గిఫ్టెడ్ ఇచ్చే మొక్కలు ఇక్కడ చాలా రకాలు ఇక్కడ కనపడుతుంటాయి మీకు. సో ఇంకా వీళ్ళ దగ్గర చాలా అరుదైన రకాలు, ఇంపోర్టెడ్ రకాలు చాలా ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎలాంటి రకాల మొక్కలు ఉన్నాయి, ఏ కాస్ట్లో ఉన్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. మన వెనకాల కనపడుతున్న ఫైకస్ పాండా మొక్క గురించి ఫస్ట్ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ మాకు ఈ ఫైకస్ పాండా గురించి చెప్తారా? ఇది ఒక ఫైకస్ జాతికి చెందిన పురాతనమైన ప్లాంట్ అండి. ఇది ఫైకస్ పాండా అంటారు దీన్ని. ఇది వచ్చి మీకు మల్టీ హెడ్స్ కింద టోపెరస్ కింద తయారు చేసాం మేము. ఇది వచ్చి ఒక 25 ఇయర్స్ నుంచి ఏజ్ అండి. దీని వయసు వచ్చేది 25 ఇయర్స్ అండి. ఇది రెసిడెన్సీలోని గెస్ట్ హౌస్లోని వేసుకోవడానికి బాగా అనువైన ప్లాంట్ అండి. ఇది అంటే మెయిన్ అంటే ఎప్పటి నుంచి పెంచవచ్చు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి 100 ఇయర్స్ వరకు ఉంటుందండి. దీనికి డ్యామేజ్ ఏమి ఉండదు. ఫైకస్ అనేది బాగా మొండి జాతి అండి. ఇది చాలా బాగా వస్తుంది. ఇది ఇందులోనే టొపెరస్ మోడల్ చేసిన కానీ దీనికి క్రేజ్ ఎక్కువ ఉంది. నార్మల్ ప్లాంట్స్కి అయితే కొంచెం క్రేజ్ తక్కువ. ఇది మేము టొపెరగా తయారు చేసి ఇది 25 ఇయర్స్ నుంచి మా దగ్గర ఉంది. సో ఈ ఫైకస్ పాండా కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది 3 lakhs వరకు ఉంటుందండి. ఇది 1000 రూపీస్ నుంచి మనకి 3 lakhs 5 lakhs వరకు కూడా ప్లాంట్స్ ఉన్నాయి. దాని యొక్క ఏజ్ని బట్టి మనం రేట్ నిర్ణయిస్తాం. అదొక మా షేప్ని బట్టి, ఫైకస్ బాల్స్ని బట్టి మనం రేటు పెట్టి అమ్ముతామండి. ఇప్పుడు ఈ ఫైకస్లో అంటే ఎన్ని రకాలు ఉంటాయండి? ఫైకస్లో ఇది ఒకటేనా లేకపోతే ఇంకా రకాలు ఉంటాయి? లేదండి, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో కింగ్ బుష్ అని, స్టార్ లైట్ అని, బ్లాక్ ఫైకస్ అని, ఎవెన్యూ ఫైకస్ అని, మైక్రోకార్పా, ఇలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో అన్ని రకాల జాతులు కూడా మేము రకరకాల మోడల్స్లో సింగిల్ బాల్స్, డబుల్ బాల్స్, టొపెరస్ ఇలా డిఫరెంట్గా తయారు చేయడం మా ప్రత్యేకత అండి. అంటే ఇప్పుడు అంటే చిన్న మొక్క నుంచి కూడా మీరు ఏజ్ పెరిగే కొద్దీ కాస్ట్ ఒకలా ఉంటుందా, లేదంటే అన్నింటికి ఒకటే కాస్ట్ ఉంటుందా? లేదండి, చిన్న మొక్క చిన్న రేట్ ఉంటుందండి. మన దగ్గర 10 రూపీస్ నుంచి కూడా చిన్న మొక్క ఉంటుంది. అలాగే 5 lakhs వరకు కూడా ఉంటుంది. దాని యొక్క అందాన్ని బట్టి, దాని యొక్క మెయింటెనెన్స్ని బట్టి మనకు కాస్ట్ నిర్ణయించబడుతుంది. అంటే ఇప్పుడు వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే ఎలాంటి మెయింటెనెన్స్ అనేది జీరో అండి. ఓన్లీ వాటర్. ఎప్పుడైనా ఫంగల్ మెడిసిన్ ఏదైనా ఉంటే స్ప్రే చేసుకోవడం తప్ప వేరే మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఈ టొపెరాస్కి వచ్చేటప్పుడు మాత్రం ఒక 3 monthsకి 6 monthsకి ఒకసారి గ్రూమింగ్ చేయవలసి ఉంటుందండి. ఇంకోటి అంటే టామరెడ్ అంటే చింతకాయ మొక్కలో మనం పెద్ద పెద్ద చెట్లు చూసుంటాం, కానీ ఇంత ఒక చిన్న కుండీలో మీరు ఒక చింతకాయ మొక్కను పెంచడం అనేది మామూలు విషయం కాదు. సో వీటి గురించి మాకు మా వ్యూవర్స్ కొంత చెప్పండి. ఇది వచ్చి దీన్ని డూపింగ్ టెమరెండ్ అంటారండి. ఇది డూపింగ్ టెమరెండ్ అనేది ఒక చెట్టు కింద కాకుండా హ్యాంగింగ్ టైప్లోనే పెరుగుతుందండి. ఒకసారి మీరు దీన్ని చూస్తే చిన్న టబ్లో పెట్టాం మేము. దీని ఏజ్ వచ్చి 20 years అండి. ఇది మీకు ఇందులోనే ఫ్రూట్స్ వచ్చేస్తాయండి. మీకు వచ్చి ఇది ఒక టెమరెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇది డూపింగ్ టెమరెంట్ అండి. అంటే ఇది ఐడియా ఎలా వచ్చిందండి? ఈ టెమరెంట్ ఇందులో ఒక చిన్న టబ్లో పెంచాలన్న ఐడియా ఎలా వచ్చింది? ఇది బేసిక్గా ఇది హ్యాంగింగ్ అవుతుందండి. హ్యాంగింగ్ అవే ప్లాంట్ని మేము టబ్లో పెట్టి దాన్ని ఒక హైట్లో పెట్టడం జరిగింది. ఇది ఎంత హైట్లో ఉంటే అంత హైట్ నుంచి కిందకి వేలాడుతూనే కాయలు కాస్తుందండి. ఇది అదండి. అంటే ఇప్పుడు ఇది 20 years ప్లాంట్ అంటున్నారు కదా, అంటే 20 years ప్లాంట్ని నిజంగా అంటే ఇదే 20 years ప్లాంట్ మనం ఒక చెట్టు కింద చూస్తే ఒక పెద్ద వృక్షంలా కనబడుతుంది. సో అంటే ఈ చిన్న టబ్లో మీరు పెంచడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఇది కూడా ఇంపోర్టెడ్ అండి, లేకపోతే ఇక్కడ మీరు సొంతంగా తయారు చేసిందంట? దీని మెయిన్ సీడ్ వచ్చండి మనకి థాయిలాండ్ నుంచి వచ్చిందండి. అప్పటి నుంచి దీన్ని అమ్మకుండా కమలా మాదిరిగానే దీన్ని కూడా టెస్ట్ కింద పెట్టుకుని మేము చేయడం వల్ల ఇందులో కాయలు కాసే స్టేజ్ వరకు తీసుకొచ్చామండి. దీనికి ఎట్లాంటి మెయింటెనెన్స్ చేసేవారంటే ఫస్ట్ నుంచి కూడా దీన్ని మొక్కగా ఉన్నప్పటి నుంచి? ఇది ఓన్లీ మెయింటెనెన్స్ వచ్చి వాటర్ అండ్ ఫెర్టిలైజర్స్ తప్ప ఇంక వేరే మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇది చాలా హార్డ్ మొక్క అండి. దీనికి డిసీజెస్ కూడా తొందరగా రావు. జీరో మెయింటెనెన్స్ అండి. ఇది
ఇది పెద్ద రీసెర్చ్లో వాటిలో పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది. ఇది ఎట్లా ఉంటాయండి, కాస్ట్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర? ఇది వచ్చి మనకి 25,000 నుంచి 50,000 వరకు ఉందండి. అవునండి. అంటే ఏజ్ బట్టి ఉంటుందండి లేకపోతే ఆ ఏజ్ బట్టి ప్లాన్ బట్టండి, ప్లాంట్ బట్టి? ప్లాంట్ని బట్టండి. అంటే చిన్న మొక్క అయితే ఎంత ఉండొచ్చు అండి ఇది మామూలుగా? చిన్న మొక్క అయితే మీకు 3,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ 50,000 హైయెస్ట్. 50,000 హైయెస్ట్. ఈ మొక్క గురించి కొంచెం మాకు వివరాలు చెప్తారా? ఇది కూడా ఇంపోర్టెడ్ ఐటమ్ అండి. ఇది వచ్చి కోరల్ బెర్రీ అని అంటారు దీని పేరు. దీని ప్రత్యేకత ఏంటండి? ఇది వచ్చి బెర్రీస్ వచ్చి బీపీ షుగర్ కంట్రోల్లోకి వస్తాయంటారండి ఈ ఫ్రూట్స్ తింటే. ఇది ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా వేశారు దీని గురించి. ఇది కాకినాడలో ఉన్న ప్రముఖ రీసెర్చ్ వ్యవసాయ శాఖ చెందిన వాళ్ళు ఆర్కిటెక్ట్ వచ్చి దీని గురించి తెలిపారు. బీపీ షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పారు. ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ కింద ఉపయోగపడుద్ది. ఇది ఇంపోర్టెడ్ అండి? ఇది ఇంపోర్టెడ్ అండి. ఇది ఇంపోర్టెడ్ అండి. ఫుల్లీ ఇండోర్ అండి. ఇది ఇండోర్ ప్లాంట్, షోయింగ్ ప్లస్ మెడిసిన్ ప్లాంట్ అండి. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? దీని మెయింటెనెన్స్ వచ్చి మనకి ఓన్లీ స్ప్రేయింగ్ అండి. ఇది పైనుంచి కూడా స్ప్రేయింగ్ చేసుకోవాలి. అంటే వాటర్ స్ప్రేయింగ్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నితుందండి. అంటే ఇవి కాపులాగా ఉంటుందా లేకపోతే ఇంతేనండి బంచ్ అలాగే ఇప్పుడు అలా ఉంటుంది? ఇప్పుడు బంచింగ్ అలాగే కాస్తాయండి. ఇది ఎప్పుడు కూడా ఇయర్లీ ఉంటుంది. ఒక 3 monthsకి ఫల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 months బ్యాక్ మళ్ళీ వస్తాయండి. 3 months తర్వాత. ఇది ఎంత ఉంటుందండి, కాస్ట్ ఎంత ఉంటుంది ఇది? ఈ కాస్ట్ వచ్చి మేమైతే 8,000 అమ్ముతున్నామండి. బయట అయితే 10,000 12,000 అలా ఉంటుంది. ఓన్లీ మెడిసిన్ కోసం అనేది దీని కాయలు యూజ్ అండి. ఇది ప్రత్యేకంగా మెడిసిన్ ప్లాంట్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటండి ఇవి కాయలు? ఇది వచ్చి బ్రింజల్ అండి. బ్రింజలా? బ్రింజల్ అండి, చైనా బ్రింజల్ ఇది. ఇది వచ్చి మనకి న్యూ ఇయర్కి ఫెస్టివల్స్కి గట్టా గిఫ్టింగ్ ప్యాక్ అనమాట అండి. ఇది గిఫ్ట్ ఇవ్వడానికి ఉపయోగించేదండి. ఎక్కువ షో ప్లాంట్ అనమాట. ఫంక్షన్లో వాటిలో గిఫ్ట్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు. ఇదంతా ఆర్టిఫిషియల్ అండి. ఇది ఓన్లీ బ్రింజల్ ఒకటే మాత్రం ఒరిజినల్ అండి. మీకు మిగతా అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పెట్టారు. టోటల్ అలా ప్లాంట్ చేసి ఇది గిఫ్ట్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు. అంటే ఈ బ్రింజల్ మనం తినడానికి కానీ వీటికి పనిచేయదు అంటారా? ఇది తినకూడదండి. ఈ బ్రింజల్ తినే రకం కాదు, ఓన్లీ షో ప్లాంట్ అండి. ఇది ఓన్లీ షో ప్లాంట్. ఇది వచ్చి మనకి బ్రింజల్ ఎలా సెట్ చేసింది, ఒక 3 months వరకు ఫ్రూట్స్ అలానే ఉంటాయండి. ఆ తర్వాత మెల్లిగా పాడవుతాయి. పాడైన తర్వాత మనం తీసుకుని సీడ్స్ తీసుకుని మళ్ళీ న్యూ ప్లాంటేషన్ చేయొచ్చండి. ఇది మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారని? చైనా. ఇది కూడా చైనా అండి. ఎంత పడుతుందండి ఇది కాస్ట్? ఇది వచ్చి 5,000 పడుతుంది మీకు. సో దీనివల్ల వేరే యూజ్ ఏమి ఉండదు? వేరే యూజ్ ఏమి ఉండదండి, జస్ట్ ఫర్ షో, డెకరేషన్ పర్పస్ అండి, అండ్ గిఫ్టింగ్ ప్లాంట్ అండి. ఇది కాపు ఎలా ఉంటుందండి? ఇయర్లీ కాపు ఎలా ఉంటుంది? ఇది మన ఏరియాలో కాసే కాపుల టైప్లోనే కాసేస్తాయండి. ఇది స్పెషల్ ఏమేం కాదు, ఇది ఎక్కడైనా కాసేస్తాయి. కాకపోతే ఈ టైప్ గిఫ్టింగ్ కింద తయారు చేయడం వల్ల దీనికి లుక్ వచ్చిందండి. సెపరేట్ మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి? సెపరేట్ మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. మనం మామూలుగా ఫార్మింగ్ చేసేయచ్చండి. ఇది